మనకు షుగర్‌లో రకరకాలైనటువంటి రకాలున్నాయి. టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్, మోడి ఇట్లా రకరకాలైనటువంటి డయాబెటిస్‌లున్నాయి. మనం టైప్ 2 డయాబెటిస్ విషయానికొచ్చినట్లయితే ఎందుకంటే అది మనకి ఎక్కువగా కనిపించేటువంటి టైప్ ఆఫ్ డయాబెటిస్ కాబట్టి 90% మంది డయాబెటిక్స్ కారణం టైప్ 2 డయాబెటిస్ కాబట్టి మనం టైప్ 2 డయాబెటిస్ గురించి ఎక్కువగా చర్చించుకోవాలి. డయాబెటిస్ అంటే కూడా యూజువల్‌గా ఏంటంటే దట్ రిఫర్స్ టు టైప్ 2 డయాబెటిస్. టైప్ 2 డయాబెటిస్ విషయానికొచ్చినట్లయితే కారణాలు గనక తీసుకున్నట్లయితే ఒబేసిటీ, ఫ్యామిలీ హిస్టరీ, సెడెంటరీ లైఫ్ స్టైల్, స్మోకింగ్, హై బ్లడ్ ప్రెషర్ ఉండేటువంటి వాళ్ళు, అట్లానే ఎక్సర్సైజ్ చేయనటువంటి వాళ్ళు వీళ్ళందరిలో వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒబేసిటీ అంటే ఊబకాయం ఉండేటువంటి వాళ్ళల్లో ఇది వచ్చేటువంటి అవకాశం ముఖ్యంగా మరీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే ఒబేసిటీ వల్ల శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? మన ప్యాంక్రియాస్ నుంచి బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఆ ఇన్సులిన్ మన శరీరానికి సరిగ్గా పనిచేయదు. సో మన బీటా సెల్స్ ఇన్సులిన్ అయితే ఉత్పత్తి చేస్తాయి టైప్ 2 డయాబెటీస్లో. ఇంకా నిజంగా చెప్పుకోవాలంటే టైప్ 2 డయాబెటీస్ బిగినింగ్లో ఉత్పత్తి చేయాల్సిన దానికన్నా ఎక్కువగా కూడా ఉత్పత్తి చేస్తాయి. కాకపోతే ఆ ఉత్పత్తి అయినటువంటి అంటే సెక్రీట్ అయినటువంటి ఇన్సులిన్ మన శరీరానికి సరిగ్గా ఉపయోగపడదు. ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల, ఎందుకంటే ఊబకాయం వల్ల. సో ఒబేసిటీ ఉన్నట్లయితే కనుక ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది కాబట్టి టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ ఒబేసిటీ రాకుండా చూసుకోవాలి. ఒబేసిటీ దేనివల్ల వస్తుంది? ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తుంది, జెనెటిక్ కారణాల వల్ల కూడా వస్తుంది. జెనెటిక్ కారణాలు మన చేతుల్లో ఇవాళ రోజున లేవు కాబట్టి మనం ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్యాకిల్ చేయాలి. ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? సరిగ్గా నిద్రపోతున్నామా? అలానే ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా? అలానే సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నామా? రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేదా? అలానే డైట్ కంట్రోల్ ఎలా ఉంది? వీటన్నిటిని మనం లైఫ్ స్టైల్ సంబంధించినటువంటి ఫ్యాక్టర్స్ కింద మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి విషయాల్లో మనం కనుక శ్రద్ధ చూపించినట్లయితే తప్పకుండా ఒబేసిటీ రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ ఇదివరకు అశ్రద్ధ చేసి ఒబేసిటీ వచ్చినా కూడా మనం దాన్ని తగ్గించుకోవచ్చు. ఎలా తగ్గించుకోవచ్చు? సరిగ్గా నిద్రపోవటం, ఎక్సర్సైజ్ చేయటం, డైట్ కంట్రోల్ పాటించడం, అలానే ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఉంటే మానేయటం వీటి వల్ల. కాబట్టి ఒబేసిటీకి డయాబెటీస్కి ఉండేటువంటి లింక్ అంతా ఇంత కాదు. ఆల్రెడీ టైప్ 2 డయాబెటీస్ వచ్చేసినా కూడా రివర్స్ చేయాలంటే కూడా ఆ ఒబేసిటీని కనుక తగ్గించుకున్నట్లయితే తప్పకుండా మనం రెమిషన్లోకి అంటే రివర్స్లోకి వెళ్ళేటువంటి అవకాశం కొంతమేరకైనా ఉంది. కాబట్టి మనం ఒబేసిటీని ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. ఇదే కాకుండా ఒబేసిటీ వల్ల ఇతరత్ర లైఫ్ స్టైల్ డిసీజెస్ కూడా రావచ్చు. ఎట్లాంటివి? హైపర్టెన్షన్ రావచ్చు, హార్ట్ అటాక్స్ రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్స్ రావచ్చు, ఫ్యాటీ లివర్ రావచ్చు, గాల్ స్టోన్స్ రావచ్చు, స్లీప్ యాప్నియా రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్స్ రావచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు, కిడ్నీకి సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు, ఆస్టియో ఆర్థరైటిస్ రావచ్చు, గౌట్ రావచ్చు. ఇలా రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఒబేసిటీ వల్ల వస్తాయి. కాబట్టి మనం అలానే హై కొలెస్ట్రాల్ కూడా ఉండొచ్చు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒబేసిటీ నుంచి కనుక సఫర్ అవుతుంటే అంటే ఊబకాయం లేదా అధిక బరువు నుంచి కనుక సఫర్ అవుతున్నట్లయితే అది తగ్గించుకోవటం కోసం మనం ఏం చేయొచ్చో అది ఎట్టి పరిస్థితుల్లో చేయాలి. అది ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి సరిగ్గా నిద్రపోవడం కావచ్చు, ఎక్సర్సైజ్ చేయటం కావచ్చు, డైట్ కంట్రోల్ పాటించడం కావచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో ఆ అధిక బరువును తగ్గించుకోవడం కోసం అని చెప్పి బ్యారియాట్రిక్ సర్జరీ లాంటి వాటిని లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుకుంటూ ఆ అధిక బరువును తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేయటం కావచ్చు. ఇట్లా కొన్నిసార్లు అయితే కనుక మందులు ఏవైతే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయో అధిక బరువును కోల్పోవడం కోసం వాటిని వాడటం కావచ్చు. ఇట్లా మనం తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ తీసుకున్నట్లయితే తప్పకుండా అధిక బరువును మనం తగ్గించుకుంటాం. తద్వారా డయాబెటీస్ మాత్రమే కాకుండా డయాబెటీస్తో పాటు ఉండేటువంటి ఇతరత్ర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. టేక్ కేర్. నేను డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి, సీనియర్ ఎండోక్రినాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. షుగర్ వ్యాధి అనేది మన శరీరం మొత్తాన్ని ఎఫెక్ట్ చేసేటువంటి ఒక వ్యాధి. అది కళ్ళ నుంచి కాళ్ళ దగ్గర నుంచి కిడ్నీలు, నరాలు, గుండె, బ్రెయిన్, శరీరంలోని ప్రతి అవయవాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి షుగర్ వ్యాధి వచ్చినట్లయితే కనుక దాన్ని కంట్రోల్ అన్నా చేసుకోవాలి కనీసం, లేదా రివర్స్ చేసుకుంటే ఇంకా మరీ మంచిది. రివర్స్ అంటే మా మెడికల్ భాషలో దాన్ని రెమిషన్ అని చెప్తూ ఉంటాం. మనం రివర్సల్ లేదా రెమిషన్ గురించి మాట్లాడుకునేటప్పుడు ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ టైప్ ఆఫ్ డయాబెటీస్ అది అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే టైప్ 1 డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే రివర్సల్ అనేది ఇంచుమించు ఇవాల్టి రోజున అంటే మనం జనవరి 2025లో మాట్లాడుతున్నాం కాబట్టి ఇవాల్టి రోజునైతే అది ఇంచుమించు సాధ్యం కాదనే చెప్పుకోవాలి. ఎందుకంటే టైప్ 1 డయాబెటీస్ అనేది ఆటోఇమ్యూన్ కారణాల వల్ల వస్తుంది.
టైప్ 1 డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళకి ఇన్సులిన్ మాత్రమే చికిత్స ఇవాళ రోజున. కొన్ని సందర్భాల్లో ప్యాంక్రియాటిక్ ట్రాన్స్‌ప్లాంట్ వల్ల, అలానే ఐలెట్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ వల్ల టెంపరరీగా రెమిషన్‌లోకి తీసుకువెళ్ళొచ్చు టైప్ 1 డయాబెటీస్‌లో. కానీ అది ఎక్కడో అరుదుగా చేసేటువంటి చికిత్స మాత్రమే. ఇవాళ రోజున టైప్ 1 డయాబెటీస్‌కి స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ అనేది ఎక్స్పెరిమెంటల్ స్టేజ్‌లోనే ఉంది. కానీ ఇంకా అది మనం ప్రాక్టికల్‌గా డే టు డే క్లినికల్ ప్రాక్టీస్‌లో వాడుకునేటువంటి పరిస్థితుల్లో అయితే లేదు. ఇది టైప్ 1 డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, కొంతమంది టైప్ 1 డయాబెటీస్‌ని కూడా రివర్స్ చేస్తాం అని చెప్పి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు కాబట్టి, అలానే టైప్ 1 డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇన్సులిన్ ఆపకూడదు కాబట్టి. ఇక టైప్ 2 డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే, టైప్ 2 డయాబెటీస్ ఎక్కువ మందిలో కనిపించేటువంటి టైప్ ఆఫ్ డయాబెటీస్. అంటే 100 మందికి డయాబెటీస్ ఉంటే 90% మందిలో టైప్ 2 డయాబెటీసే ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్‌ని రివర్స్ చేసుకోవచ్చా అంటే కొన్ని సందర్భాల్లో రివర్స్ చేసుకోవచ్చు. ఎటువంటి సందర్భాల్లో రివర్స్ చేసుకోవచ్చు అంటే ఎర్లీ స్టేజెస్‌లో రివర్స్ చేసుకోవచ్చు. మొట్టమొదటి 5, 6 సంవత్సరాల్లో, అంటే డయాగ్నోసిస్ అయిన మొదటి సంవత్సరాల్లో మనం రివర్స్ చేసుకోవచ్చు. అలానే ఎలా రివర్స్ చేసుకోవచ్చు అని చూసినట్లయితే, ఎక్సర్సైజ్ చేయడం ద్వారా, డైట్ కంట్రోల్ పాటించడం ద్వారా రివర్స్ చేయొచ్చు. ముఖ్యంగా డాక్టర్లు, డైటీషియన్ల పర్యవేక్షణలో శాస్త్రీయమైనటువంటి విధానంలో కనుక చేసినట్లయితే కనుక ఆ రివర్సల్ అనేది పాసిబుల్. మనం ఉండేటువంటి ఎక్సెస్ వెయిట్ ఏదైతే ఉందో దాన్ని కనుక తగ్గించుకున్నట్లయితే కనుక తప్పకుండా టైప్ 2 డయాబెటీస్‌ని కొంతమేర కన్నా రివర్స్ చేసుకోవచ్చు. కొన్ని సంవత్సరాలైనా మందులు లేకుండా మనం గడపచ్చు. అలా కాకుండా ఎట్లా పడితే అట్లా తింటా, పడితే అలా ఎక్సర్సైజ్ చేయకుండా ఉన్నట్లయితే, దాంతోపాటు స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి దురలవాట్లు ఉన్నట్లయితే, అలానే సరిగ్గా నిద్ర కనుక పోనట్లయితే కనుక రెమిషన్ సంగతి, రివర్సల్ సంగతి దేవుడెరుగు. ఉండేటువంటి జబ్బు ఇంకా పెరుగుతుంది. దానివల్ల ఇంకా మనం కాంప్లికేషన్స్ బారిన పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇది టైప్ 2 డయాబెటీస్ సంబంధించి. జెస్టేషనల్ డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే కనుక, అంటే ప్రెగ్నెన్సీలో వచ్చేటువంటి డయాబెటీస్, అది ఇంచుమించు అందరిలో కూడా ప్రెగ్నెన్సీ తర్వాత దానంతట అదే రెమిషన్‌లోకి వెళ్ళిపోతుంది. కాకపోతే అలా వెళ్ళినటువంటి వాళ్ళలో కూడా ముందు ప్రతి సంవత్సరానికి ఒక 10% మంది టైప్ 2 డయాబెటీస్ బారిన పడుతూ ఉంటారు. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇది కంట్రోల్‌లో ఉండాలంటే డైట్, ఎక్సర్సైజ్ లాంటివి చేస్తూ ఉండాలి. ఇంకా ఇతరత్ర డయాబెటీస్‌ల విషయానికి వచ్చినట్లయితే, సెకండరీ డయాబెటీస్ అనేటువంటి డయాబెటీస్ ఉంది. సెకండరీ డయాబెటీస్ అనేది యూజువల్‌గా ప్యాంక్రియాటైటిస్ వచ్చినటువంటి వాళ్ళలో వచ్చేటువంటి డయాబెటీస్‌ని సెకండరీ డయాబెటీస్ అని చెప్తూ ఉంటాం. ఇటువంటి డయాబెటీస్‌లు ఇంచుమించు రివర్సల్ కష్టమనే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్యాంక్రియాస్ ఆల్రెడీ డ్యామేజ్ అయింది. దాన్ని మనం రివర్స్ చేయలేం కాబట్టి. ఇంకా అరుదుగా ఉండేటువంటి డయాబెటీస్ కనుక చూసినట్లయితే ఎంఓడివై, అంటే మోనోజెనిక్ డయాబెటీస్ లాంటి డయాబెటీస్లు ఉన్నాయి. ఈ డయాబెటీస్లు కూడా రివర్స్ చేయటం అనేది కష్టసాధ్యం. ఎందుకంటే ఇది జన్యుపరంగా వచ్చినటువంటి డయాబెటీస్ కాబట్టి. ఇంకా చివరిగా చెప్పుకునేది పోస్ట్ ట్రాన్స్‌ప్లాంట్ డయాబెటీస్. ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత కార్టికోస్టెరాయిడ్స్, అలానే ఇతరత్ర మందులు ఏవైతే ఉన్నాయో ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత వాడేవి, వాటి వల్ల వచ్చినటువంటి డయాబెటీస్ కాబట్టి ఇది కూడా చాలా సందర్భాల్లో రివర్స్ చేయటం అనేది కష్టం. సో మనం సమ్మరీ కనుక తీసుకున్నట్లయితే కనుక టైప్ 2 డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చు. అది కూడా కొన్ని సందర్భాల్లో చేసుకోవచ్చు. తొలి సంవత్సరాల్లో చేసుకోవచ్చు. అది కూడా ఎక్సర్సైజ్, డైట్ కంట్రోల్ పాటించడం వల్ల రివర్స్ చేసుకోవచ్చు. ఇలానే ఇంకా చెప్పుకోవాలంటే కనుక ట్విన్ హెల్త్ లాంటి కొన్ని రకాలైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ బేస్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వాటిని వాడుకుంటం ద్వారా కూడా ఈ రివర్సల్ అనేది మనం చేసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చివరాఖరిగా చెప్పేది ఏంటంటే, బ్యారియాట్రిక్ సర్జరీ వల్ల కూడా మనం టైప్ 2 డయాబెటీస్‌ని రెమిషన్‌లోకి కొన్ని సందర్భాల్లో తీసుకువెళ్ళవచ్చు. టేక్ కేర్.